మనం చాలా సార్లు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం. ఎక్కడన్నా మనం రాంగ్ టర్న్ తీసుకున్నాం అనుకోండి, రాంగ్ వేలో అది చెప్పినట్టు కాకుండా జీపీఎస్ మనల్ని అరుస్తుందా, తిడతదా, యూ ఇడియట్, ఏంటి ఇటు వెళ్ళావు, నేను ఇటు చూపించాను కదా అని అంటుందా? అన్నది కదా. ఏం చేస్తుంది? రీడైరెక్టింగ్ అని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకోండి అనేలాగా చూపిస్తుంది అది. అవునా? మన జీవితంలో కూడా మనం ఎక్కడన్నా ఒక టర్న్ మిస్ అయితే వి ఆల్సో కెన్ రీక్యాలిక్యులేట్, రీడైరెక్ట్ చేసుకుని మళ్ళా ఎటువైపు యూటర్న్ తీసుకుంటే మనం కరెక్ట్ గా వెళ్తాము అనేది చూసుకోవచ్చు. ఆ అవకాశం అన్ని వేళలా ఉంది. ఇప్పుడు ఏమో ఆ యూటర్న్ తీసుకోవటం వల్ల మనకు ఒక యాక్సిడెంట్ తప్పిందేమో, కొత్త దారిలో వెళ్ళటం వల్ల మనం చూడని కొత్త కొత్త సీనరీస్ కానీ, లేకపోతే ఆడవాళ్ళు అయితే కానీ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, కొత్త బట్టల స్టోర్స్ కానీ కనిపిస్తాయేమో వెరైటీ ట్రై చేయటానికి. మగవాళ్ళు అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న షాపింగ్ ఏరియాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా మనకి కొత్తదనాన్ని చూపిస్తుంది కొత్త దారి అనేది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే, నువ్వేమీ జీవిత కాలానికి తప్పిపోలేదు, ఓన్లీ నీ డైరెక్షన్ లో కొంచెం చుట్టూ తిరిగి వెళ్తున్నావు అంతే. కానీ నువ్వు రీచ్ అవ్వాల్సిన వేలోనే వెళ్తున్నావు, ఎక్కడికో తప్పిపోలేదు. కాబట్టి కొంచెం అటు ఇటు అయినప్పుడు ఏదో కొంపలంటుకు పోయినట్టు మిమ్మల్ని మీరే విమర్శించుకుని తిట్టేసుకుని చెయ్యక్కర్లేదండి. జస్ట్ రీరౌటింగ్ అంతే. వేరే రూట్ లో రీక్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళా వెళ్తున్నాం. కొత్త రకాన్ని, కొత్తగా కనిపించే వాటిని ఆస్వాదించగలిగితే కొత్త రూట్లు కూడా ఒక్కొక్కసారి చాలా మంచిదనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.